హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే వీడియో చుక్కల ముగ్గు వీడియో. 11 చుక్కలు 11 వరుసలండి. ఇలా మీరు అడ్డంగా నిలువుగా చుక్కలు పెట్టుకోవచ్చు. మీరు కూడా ముగ్గులు వేస్తుంటారా ఫ్రెండ్స్? వేస్తే ఎలాంటి ముగ్గులు వేస్తారు కామెంట్ చేయండి. ముగ్గు పిండితో వేస్తుంటారా, చాక్ పీసెస్ వేస్తారా, లేకపోతే బిజీ లైఫ్ అసలే వేయరా ముగ్గులు? ఇంత బిజీ లైఫ్ ఉన్న ఒక 5 నిమిషాలు కేటాయించి ముగ్గు వేస్తే మనకే మంచిది. ఇంటి ముందర ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతే. చాలా ఈజీ ముగ్గు. మీకు అర్థం కాకపోతే స్లోగా చూడండి. చాలామంది భయపడుతుంటారు చుక్కల ముగ్గులు అంటే, మేము నేర్చుకున్న రావట్లేదు అని. అదంత కష్టమేం కాదు. ఏకాగ్రతతో నేర్చుకుంటే కష్టమైందంటూ ఏది లేదు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ ముగ్గు ఇది. చూడండి. నేను అసలు చెయ్యి ఎత్తకుండా వేస్తున్నాను. ఒకసారి మీకు కూడా అర్థమైతే అంతే, కష్టమేం కాదు. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. చూడడానికి మీకు కష్టంగా అనిపిస్తుంది, ఒక్కోసారి నేనే కన్ఫ్యూజ్ అవుతాను వేయడంలో. బట్ వేసినాక చాలా అందంగా ఉంటుంది ముగ్గు. తొందరలో మనకి సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతికి మంచి మంచి ముగ్గులు వేయండి. చూడండి, చూడడానికి మ్యాథ్స్ ప్రాబ్లం లాగా ఉంది ఇది, కానీ అర్థమైతే సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఇటువంటి ముగ్గులుగా వేసినారనుకోండి, మీ ఇంటి ముందర అందం వస్తుంది. మామూలుగా మనం
పేడ అలికి వేస్తే ఇంకా అందంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరు అంత ఓపికగా వేయట్లేదు కాబట్టి జస్ట్ ఇంటి ముందర ముగ్గు పిండితో అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో నిదానంగా చూడండి, అర్థమవుతుంది. చూడండి ఎంత ముద్దుగా ఉందో ముగ్గు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి అలా ఇంటి ముందర వేసుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. మీరు కూడా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ముగ్గులు, ఎంత బిజీ లైఫ్ ఉన్నా. సరేనా ఫ్రెండ్స్? మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ముగ్గులు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ టు ఆల్.